వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. బయటకు వెళ్తున్నారా? జాగ్రత్త సుమ. కరోనా కాటు వేసేందుకు సిద్ధంగా ఉంది. జిల్లాలో ఇప్పటికే 49 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. మీపై మీ కుటుంబ సభ్యులు ఆధారపడ్డారన్న విషయం మర్చిపోకండి. బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్, భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని మరొకసారి మీ K6 GTPL గుర్తు చేస్తోంది. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్ విధించాం. నిరుద్యోగ భృతి తప్పకుండా ఇచ్చి తీరుతాం. శాసనసభలో సీఎం కేసీఆర్. ఏ ప్రాంతంలో అయితే రోడ్లు అభివృద్ధి చెందుతాయో ఆ ప్రాంతం బాగుంటుంది. గత 6 ఏళ్లలో రోడ్ల అభివృద్ధికి 20,564 కోట్లతో పనులు చేపట్టాం. శాసనసభలో మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఉమ్మడి జిల్లాలో వామపక్షాల బంద్ పాక్షికం. పలువురిని అరెస్టు చేసిన పోలీసులు. పెద్ద ఎత్తున నిరసన. పదిహేనవ ఆర్థిక సంఘ మార్గదర్శకాల విడుదల పట్ల హర్షం. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ధన్యవాదాలు తెలిపిన జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు. సొసైటీ చైర్మన్లకు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ అమలయ్యేలా చూడాలి. DCCB సమస్యలపై రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్కు వినతి పత్రం సమర్పించిన DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో PUC చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సోషల్ మీడియా ద్వారా వివరించాలి. తొమ్మిది రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలు హుందాతనాన్ని ప్రతిబింబించాయి. శాసనసభ మండలి సమావేశాల అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. SRSP జల విద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి. 9 ఏళ్ల క్రితం నమోదైన రికార్డును తిరగరాస్తూ అంతకంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి. నిరుద్యోగ భృతి ఇవ్వాలన్న సంకల్పం ఉంది. తప్పకుండా ఇచ్చి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా నిరుద్యోగ భృతిపై సీఎం మాట్లాడారు. కరోనా కారణంగా నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయామని తెలిపారు. నిరుద్యోగులను గుర్తించే ప్రక్రియపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇతర రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి అమలవుతున్న తీరును పరిశీలిస్తున్నామన్నారు. కరోనా కొలిక్కి వచ్చాక నిరుద్యోగ భృతి తప్పక ఇస్తామన్నారు. విద్యారంగ నిధులు పెంచే ప్రయత్నం చేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్ విధించబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అధ్యక్ష, ఫైనల్గా నిరుద్యోగ భృతి ఇవ్వాలని మాకు సంకల్పం ఉందండి. కరోనా వల్ల మేము ఇవ్వలేకపోయినాం. అసలు నిరుద్యోగులు ఎవరు, వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేయాలా అనే ప్రాసెస్ అనుకుంటా ఉన్నాం. వేరే రాష్ట్రాల్లో ఏ మోడల్లో ఉంది తెప్పియమని చెప్పినాం. సమావేశాలు జరిగినాయి. అదే టైంలో కరెక్ట్గా 1 year బ్యాక్ కరోనా కొట్టింది అధ్యక్ష. ఈ కరోనా పరిస్థితులను అనుసరించుకొని ఈ సెకండ్ వేవ్ ఎట్లా ఉంటుందో చూసుకొని తప్పకుండా నిరుద్యోగ భృతి కూడా అమలు చేస్తాం. మా ప్రభుత్వం అనమంటే తప్పలేదు. అది పెద్ద సమస్య కాదు. ఆ ఇష్యూని కూడా అడ్రస్ చేస్తామని మనవి చేస్తూ విస్తృతంగా సమాధానం చెప్పే అవకాశం కల్పించారు తమకు. ఏందండి, కెన్ యూ ప్లీజ్ రిపీట్? అధ్యక్ష, మేము వచ్చిన తర్వాత చాలా గణనీయంగా పెంచినాం. చాలా పెంచినాం. రోడ్డు ప్రగతికి చిహ్నం. ఏ ప్రాంతంలో అయితే రోడ్ నెట్వర్క్ బాగుంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని R&B శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో R&B కింద 31,937 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయని తెలిపారు. గత 6 ఏళ్లలో రోడ్ల కోసం 20,564 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత 21 RUBలు పూర్తి చేయగా మరో 11 నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. నూతన సచివాలయం అన్ని హంగులతో సిద్ధమవుతుందని పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణలో 50% చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు. మనందరికీ తెలుసు, రోడ్డు ప్రగతికి చిహ్నం. ఏ ప్రాంతంలోనైతే రోడ్ నెట్వర్క్ బాగుంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. దాంతోపాటు అక్కడ ఉన్న ప్రజల్లో నాగరికత కూడా పెరుగుతుంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలినాళ్ళలో నుండే ఎన్నో వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రోడ్ నెట్వర్క్, రోడ్ల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఓవరాల్గా ఈ స్టేట్లో R&B కింద 31,997 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో స్ట్రేట్ రోడ్స్ విభాగంలో 28,087 కిలోమీటర్లు. ఆ 28,087 కిలోమీటర్లలో స్టేట్ హైవేస్ 2,087 కిలోమీటర్లు, మెయిన్ డిస్ట్రిక్ట్ రోడ్స్ వచ్చి 11,637 కిలోమీటర్లు, గ్రామాల్లోకి వచ్చి మండలం నుంచి గ్రామాల్లోకి వచ్చే రోడ్స్ వచ్చి 14,363 కిలోమీటర్లు. అట్లాగే నేషనల్ హైవేస్లో అధ్యక్ష 3,910 కిలోమీటర్లు ఉంటే దాంట్లో R&B కంట్రోల్లో అంటే R&B పర్యవేక్షణలో 1,637 కిలోమీటర్లు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్డౌన్ విధించబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో లాక్డౌన్ విధించాం అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శాసనసభ వేదికగా ప్రకటించారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. లాక్డౌన్ అనేది పెట్టం, పరిశ్రమల మూసివేత ఉండదు. ఇప్పటికే చాలా దెబ్బతిన్నాం. కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తే కరోనాను నియంత్రించొచ్చు. బాధతోనే స్కూళ్లను మూసివేశాం అని సీఎం స్పష్టం చేశారు. విద్యాసంస్థలను తాత్కాలికంగానే మూసివేశామన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. కరోనా విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం బేష్గా ఉంది. టెస్టుల సంఖ్యను పెంచామన్నారు. నిన్న ఒక్కరోజే 70,000 టెస్టులు చేశామని తెలిపారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యాసంస్థలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించామని తెలిపారు. సినిమా థియేటర్ల యాజమాన్యాలకు కొన్ని వెసులుబాట్లు కల్పించి కేంద్రం నిబంధనలకు అనుగుణంగా థియేటర్లను ఓపెన్ చేశామని అన్నారు. కరోనా వల్ల మనం ఒక్కరం కాదు, ప్రపంచ దేశం కూడా చాలా సమస్యలను ఎదుర్కొంటోందన్నారు. కరోనా ఎవరికి అంతుబట్టకుండా సంవత్సర కాలంగా ప్రపంచాన్ని వేధిస్తుందన్నారు. అన్ని దేశాల జీడీపీలు కుప్పకూలాయని, జీడీపీలో మనం మెరుగ్గా ఉన్నామన్నారు. అనేక రాష్ట్రాలు మైనస్లో ఉన్నాయని, 10.85 లక్షల మందికి వ్యాక్సినేషన్ ఇచ్చామన్నారు. వ్యాక్సిన్ ఇచ్చే అంశం కేంద్రం పరిధిలో ఉందని, డోసుల తయారీని దృష్టిలో ఉంచుకొని కేంద్రం రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేస్తుందన్నారు. వ్యాక్సినేషన్కు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. తొందరపడి ఏదో ఆగమాగం అయిపోయి లాక్డౌన్ అనేది పెట్టాం అధ్యక్ష. నో మోర్ లాక్డౌన్. లాక్డౌన్ ఉండదు, పరిశ్రమల మూసివేత కూడా ఉండదు. అంత గాబరపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇప్పటికే చాలా దెబ్బతిన్నాం. ఒకవైపు కరోనాను నియంత్రించడానికి, అరికట్టడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటూనే ఎట్టి పరిస్థితులలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించబడదు. తొందరపాటు నిర్ణయాలు ఉండవు. కాబట్టి ఎవ్వరు కూడా దయచేసి బెంబేలెత్తేటువంటి అవసరం లేదు. చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. కొంచెం మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించి, కొంచెం పరిశుభ్రంగా ఉండి, శానిటైజేషన్ మెథడ్స్ ప్రజలు పాటిస్తే మనం తక్కువ గురయ్యే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు మూడాలని పెళ్లిళ్ళు జరుగుతలేవు. మే వరకు పరిస్థితులు ఎట్లా ఉంటుందో చూద్దాం. ఫంక్షన్స్లో కూడా కొంత గ్యాదరింగ్స్ తగ్గించుకొని, మాస్ ఊరేగింపులు ఇట్లాంటి కొంత తగ్గించుకుంటే మంచిదనే మాట రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజామాబాద్ బస్టాండ్ ఎదుట ఆందోళన నిర్వహించిన వామపక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు అరెస్టు చేసి ఆందోళనకారులను పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, జిల్లా నాయకులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, లత, సిపిఐ జిల్లా కార్యదర్శి భూమయ్య, న్యూ డెమోక్రసీ నాయకులు ప్రభాకర్, పాపయ్య, సాయి గౌడ్, రవి తదితరులు ఉన్నారు. పార్లమెంట్లో వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా తెచ్చినటువంటి 3 చట్టాలను ఉపసంహరించుకోవాలని, విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకోవాలని, కార్మిక చట్టాల్లో మార్పులను ఉపసంహరించుకోవాలని, పెరుగుతున్నటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ తోటి ఈ భారత్ బంద్కు పిలుపునివ్వటం జరిగింది.
15వ ఆర్థిక సంఘం అన్టైడ్ నిధులపై అదనపు తరగతి గదులను నిర్మించేందుకు మార్గదర్శకాలు విడుదల చేసినందుకు జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి 15వ ఆర్థిక సంఘం అన్టైడ్ నిధులపై అదనపు తరగతి గదులను నిర్మించుటకు మార్గదర్శకాల విడుదలకు సహకరించినందుకు జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు ధన్యవాదాలు తెలిపారు. అలాగే జిల్లా మండల పరిషత్ పాఠశాలలకు ప్రత్యేక మరమ్మతుల కోసం నిధులు విడుదల చేయుటకు చైర్మన్ కోరారు. బోధన్ పట్టణంలో భారత్ బంద్ ప్రభావం లేదు. వామపక్షాల పార్టీల నాయకులు ర్యాలీ తీయడంతో నిరసనకారులను బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు అరెస్టు చేశారు. బోధన్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మార్చి 24వ తేదీన అంబేద్కర్ చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లారు. పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో రైతులు 120 రోజులుగా దీక్షలు చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని దాన్ని నిరసిస్తూ భారత్ బంద్కు పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. దాంట్లో భాగంగా సిపిఎం పార్టీ సిపిఐఎంఎల్ పార్టీతో బంద్ను జయప్రదం చేయడం జరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ విద్యుత్ సవరణ బిల్లును సవరిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ప్రజలు తిరగబడి దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని మట్టిలో కలుపుతారన్నారు. పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ దేశ సంపదంతా పెట్టుబడిదారులకు అందిస్తూ ప్రజలపైన భారం పడవేస్తుందన్నారు. అధికారంలోకి రాకముందు అనేక కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 100కు 97% ఉన్నటువంటి ప్రజల సంపదను 3% ఉన్నటువంటి పెట్టుబడిదారులకు దోచిపెడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజల పార్టీగా కాకుండా వ్యాపార ధోరణిలో పరిపాలన కొనసాగిస్తూ ప్రజల హక్కులను కాలరాయడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలన్నారు. కార్మిక చట్టాలని రద్దు చేస్తూ ఉంది. బ్యాంకుల్ని, బొగ్గు గనుల్ని, రైల్వేల్ని, అట్లాగే బిఎస్ఎన్ఎల్ లాంటి దేశ ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టి తమ వర్గానికి కట్టబెడతా ఉంది. ఇది ఒక దుర్మార్గమైన చర్య. దీన్ని వామపక్షాలుగా, ప్రజా సంఘాలుగా, కార్మిక సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను టీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సూచించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని మదునపల్లి మండల సోషల్ మీడియా ప్రతినిధుల సమావేశంలో పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని నిర్వహించే అంశాలపై వారితో చర్చించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వ్యక్తుల మధ్య ఘర్షణలు క్రియేట్ చేయడం, లేదంటే మనం ఎస్ అంటే నో అనడం, మనం నో అంటే వాళ్ళు ఎస్ అనడం, ఇది వాట్సాప్లో వాళ్ళు వాడుతున్నాం. అంతేనా? మరి మనం చాలా పెద్ద సైన్యం. టీఆర్ఎస్ పార్టీ దేశంలోనే ప్రాంతీయ పార్టీలో అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ దేశంలో ఏదైనా ఒకటి ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ప్రాంతీయ పార్టీలు మళ్ళీ దీన్ని కూడా మాఫింగ్ చేస్తారు. ఎమ్మెల్యే గారు ఇట్లా అన్నారని చెప్పి మాఫింగ్ చేస్తారు. ఇది మాఫింగ్ దుకాణం పెట్టుకున్నారు, ఒకటి ఫేక్ యూనివర్సిటీ పెట్టుకున్నారు. కాబట్టి ఇన్ని పథకాలు ఇచ్చినప్పుడు మనమంతా, మన గ్రామం ఉంది, మన గ్రామంలో ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ ఉంది, ఉన్నదా? వాట్సాప్ ఉన్నదా? నాకు అందరు లైక్లు ఉన్నాయా? ఉన్నాయా? ట్విట్టర్ ఉన్నదా? ఇన్స్టాగ్రామ్ ఉందా? ఇవన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు గ్రామం అంతా ఒకటే టీఆర్ఎస్ అందరు కలిసి ఒక 150 మంది గ్రూప్ పెడతారు. అట్లా కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి గ్రూప్ లో మనం ఉండాలి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. 9 ఏళ్ల క్రితం నమోదైన రికార్డును తిరగరాస్తూ ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువగా కరెంటు ఉత్పత్తి అయింది. 2011-12లో 88.07 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా ప్రస్తుత 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 88.27 మిలియన్ యూనిట్ల కరెంటు ఉత్పత్తి చేసినట్లు జెన్కో అధికారులు ప్రకటించారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో 6 రోజులు ఉండడంతో మరింత ఎక్కువగా పవర్ జనరేట్ చేయనున్నట్లు తెలిపారు. ఇక్కడి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి లక్ష్యం ఏటేటా తగ్గుతూ వస్తుంది. గతంలో 90 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని విధించేవారు. అయితే ఏటేటా ఆ లక్ష్యాన్ని తగ్గిస్తూ వస్తున్నారు. సకాలంలో వరదలు రాకపోవడమే అందుకు కారణం. గతేడాది 60 మిలియన్ యూనిట్ల లక్ష్యాన్ని విధించగా ప్రస్తుత సంవత్సరం 50 మిలియన్ యూనిట్ల విద్యుత్పత్తి చేపట్టాలని జల విద్యుత్ సౌద లక్ష్యాన్ని విధించింది. అయితే గతేడాది సెప్టెంబర్లోనే ఎగువ ప్రాంతాల నుంచి ఎస్ఆర్ఎస్పీకి భారీ వరదలు రావడంతో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగింది. అక్టోబర్లోనే లక్ష్యాన్ని మించి విద్యుత్ ఉత్పత్తి చేశారు.
ప్రస్తుతం కాకతీయ కాలువకు నీటి విడుదల కొనసాగుతుండడంతో 3 టర్బైన్ల ద్వారా 16.5 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోందని జెన్కో అధికారులు తెలిపారు. గతంలో నమోదైన 90 మిలియన్ల యూనిట్ల లక్ష్యాన్ని ఈసారి చేరుకుంటామని వారు చెబుతున్నారు. మండలి చీఫ్ విప్ బోడకంటి వెంకటేశ్వర్లు సత్యమణి పార్థివ దేహానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. శాసన మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి పార్థివ దేహానికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాళులర్పించారు. బోడకుంటి వెంకటేశ్వర్లు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, విజీ గౌడ్, టీఆర్ఎస్ ఎల్పీ ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి ఉన్నారు. పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాయవాది ఆల్గోట్ రవీందర్ తండ్రి ఆల్గోట్ లింగయ్య మృతదేహాన్ని పరిశోధన నిమిత్తం వైద్య విద్యార్థులకు అందజేశారు. పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్ తండ్రి ఆల్గోట్ లింగయ్య అనారోగ్యంతో ప్రతిభ ఆసుపత్రి నిజామాబాద్లో కన్నుమూశారు. వారి మృతదేహం వారి స్వస్థలం పుప్పలపల్లి గ్రామంలో ఉంచి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయం ఎన్ఆర్ భవన్ కోటగల్లికి తీసుకెళ్లి అక్కడి నుండి 12:30 అంతిమయాత్ర జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల వరకు జరిగి మృతదేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధన కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అప్పగించారు. మెడికల్ కాలేజీలో జరుగుతున్న రవీందర్ కూతురు కూడా మెడికల్ కాలేజీలో స్టూడెంటే. అక్కడ వాళ్ళ యొక్క తాత బాగోగులు ఇన్ని రోజులు కొడుకులు ఏ విధంగా చూసుకున్నారో రేపు 4 సంవత్సరాలు లింగన్న ఒక బ్యాచ్కి పాఠంగా ఉపయోగపడతాడు. 4 సంవత్సరాలు ఫస్ట్ ఇయర్ విద్యార్థులతో మొదలై 4 సంవత్సరాలు వాళ్ళతో ప్రయాణం చేస్తాడనేది తెలియజేస్తూ ఈ యొక్క మార్పుని మెడికల్ కాలేజీ విద్యార్థులకు ఉపయోగపడేటట్లు తీసుకున్నందుకు కమ్యూనిస్టులు ముందడుగేస్తున్నందుకు మీరందరూ. అసెంబ్లీలో వ్యవసాయ సహకార శాఖ మంత్రిని కలిసి ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. అసెంబ్లీలో రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీందర్రావు మరియు రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డితో కలిసి డీసీసీబీలో గల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ కింద పిఎస్సిఎస్లు బహుళార్థ సేవా కేంద్రాలుగా పనిచేయడానికి నాబార్డ్ ఇస్తున్న రుణ సదుపాయంతో ఇప్పటికే నామినేషన్ పద్ధతిలో పనులు ప్రారంభించిన పలు సొసైటీలు అయితే ప్రభుత్వం నామినేషన్ పద్ధతిన కాకుండా టెండర్ ప్రక్రియ ద్వారా పనులు జరపాలని ఆదేశించడంతో పలు సొసైటీలు ఇప్పటికే పనులు ప్రారంభించారు. టెండర్ ప్రక్రియతో అదనపు భారం సొసైటీలపై పడుతున్నందున టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్ పద్ధతిలో చేసుకునేలా అనుమతి ఇవ్వాలని, అదేవిధంగా సొసైటీ చైర్మన్లకు ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రోటోకాల్ అమలు అయ్యేలా చూడాలని మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. కోటగిరి మండలంలో పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా సిపిఐ నాయకులు బంద్ నిర్వహించారు. బైక్లపై ర్యాలీగా వెళ్లి దుకాణాలను బంద్ చేయించారు. కోటగిరి బస్టాండ్ ఎదుట ధర్నా చేయడంతో పోలీసులు సిపిఐ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులను, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వర్గానికి సిపిఐ పార్టీగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతాంగానికి తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను రద్దు చేయాలని, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పేసి సందర్భంగా సిపిఐ పార్టీగా ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తాం. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి విఠల్ గౌడ్, నల్ల గంగాధర్, రాములు, దత్తు, సునీల్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమైన అసెంబ్లీ, శాసన పరిషత్ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. 9 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలు హుందాతనాన్ని ప్రతిబింబించాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో సమావేశాల ప్రారంభం నుంచి నేటి వరకు కూడా ఎలాంటి చిన్న ఇబ్బంది లేకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలతో ఉభయ సభలు జరిగాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. స్పీకర్, చైర్మన్, సభానాయకులు, చీఫ్ విప్లు, ఫ్లోర్ లీడర్లు, అసెంబ్లీ కార్యదర్శులు, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు యంత్రాంగం, మా అసెంబ్లీ సిబ్బందికి సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. సమావేశాల హుందాతనాన్ని, ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలను టీవీల ద్వారా, తమ పేపర్ల ద్వారా ప్రజలకు చేరవేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్ ప్రసంగంతో మొదలైన సమావేశాలు ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంతో ఇవాళ్టితో ముగిశాయి. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్యకు శాసనసభ ఘనంగా నివాళులర్పించింది.
తెలంగాణ అభివృద్ధికి దోహదం చేసే భారీ బడ్జెట్ను సభలు ఆమోదించాయి. ప్రశ్నోత్తరాలు 0 అవర్ సాఫీగా జరిగాయి. సభ్యులందరికీ స్పీకర్ ఉదారంగా అవకాశాలిచ్చారు. పద్దులన్నింటిపై సమగ్రంగా చర్చ జరిగింది. ఎలాంటి చర్చ లేకుండానే గిలెటిన్ అయ్యే రోజులు పోయాయి. మైక్ ఇవ్వకుంటే ప్రతిపక్ష సభ్యులు పోడియంలోకి వెళ్లి నిరసనల హోరు లేదు. ప్రతిపక్ష సభ్యులకు వారి సంఖ్యాబలానికి మించి వారు అడిగినంత సమయం మైక్ లభించింది. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా హుందాగా నడిచాయో తెలుస్తుంది. సభలో ఉద్యోగుల పీఆర్సీ, రిటైర్మెంట్ వయసు పెంపు, ఇతర ప్రయోజనాల వర్తింపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విద్యాసంస్థల మూసివేతపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. 4 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు బిల్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతన సవరణ బిల్లులను ఆమోదించుకున్నామన్నారు. సభ అంతరాయం మీద కాకుండా నిర్మాణాత్మక చర్చలకే ప్రాధాన్యతనిచ్చిన పాలక ప్రతిపక్ష సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ చట్టసభలు దేశానికి ఆదర్శంగా మారాయి. ఆ ఒరవడి ఈ సమావేశాల్లోనూ కొనసాగింది. మండలిలో కీలక ప్రకటనలు, గవర్నర్ ప్రసంగానికి, ధన్యవాద తీర్మానానికి రిప్లై, బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు నా ప్రత్యేక ధన్యవాదాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, లేని ఎడల డెంగ్యూ, చికెన్ గున్యా రోగాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని సుధీర్ బాబు తెలిపారు. ఆర్మూర్ మండలంలోని చేపూరు గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ కూలర్లో కానీ, ఇంటి ముందు గల నీటి నిల్వ కుండీల్లో కానీ నీటి నిల్వ ఉండకుండా ప్రతిరోజు నీటిని తొలగిస్తూ మళ్లీ నీటిని పోసి ఉపయోగించుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి సబ్ యూనిట్ అధికారి సుధీర్ బాబు ఏఎన్ఎంలు ప్రతి ఇంటి కుటుంబ సభ్యులకు సూచించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, లేని ఎడల డెంగ్యూ, చికెన్ గున్యా రోగాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండడం వల్ల ఎలాంటి రోగాలు రావని, దూరంగా పారిపోతాయని వారు సూచించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఆరోగ్య ప్రభుత్వ ఆసుపత్రి సబ్ యూనిట్ అధికారి సుధీర్ బాబు మాట్లాడుతూ ఎండలు ముదురుతున్న కారణంగా కూలర్లను వాడేవారు వారానికొకసారి కూలర్లో ఉన్నటువంటి నీటిని తొలగించుకోవాలని సూచించారు. లేనిచో దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. నీటి నిల్వలతో ఉన్న కుండీలను వారానికొక్కసారి శుభ్రం చేసి ఆరబెట్టి మరుసటి రోజు నీటిని పట్టుకోవాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో దోమగుడ్లను, లార్వాలను తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు మోహన్, సుల్తాన్, ఆశా కార్యకర్తలు అనురాధ, ప్రమిళ, జ్యోతి, మంజుల తదితరులు పాల్గొన్నారు. జక్రాన్పల్లి మండలం బ్రహ్మంపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను స్థానిక ఎస్ఐ సాయిరెడ్డి ప్రారంభించారు. జక్రాన్పల్లి మండలం బ్రహ్మనపల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు స్థానిక ఎస్ఐ సాయిరెడ్డి ఈరోజు ప్రారంభించారు. అలాగే ఇది చాలా శుభ పరిణామమని, దొంగతనాలను అరికట్టడానికి చాలా ఉపయోగపడుతుందని, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని ఎస్ఐ పేర్కొన్నారు. మీ వెంబడి తీసుకెళ్ళండి, లేదంటే పక్క వాళ్ళకి ఇచ్చుకోండి, ఇంటిమేషన్ ఇవ్వండి. తాళాలు ఉంటే ఖచ్చితంగా దొంగతనం చేస్తున్నారు. చిల్లర కొడుకులు అంతా తిరుగుతున్నారు రోడ్ల మీద. రాత్రి ఏదో పిచ్చోళ్ళు లెక్క చేస్తారు, కానీ పొద్దున చూస్తే మాయం చేస్తున్నారు. అది మనం కాపాడుకోవాలి. అయిపోయిన తర్వాత అయ్యో అనే బదులు ముందుగా మనమే జాగ్రత్త పడితే అది బాగుంటుంది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లతా దేవరాజ్, ఎంపీటీసీ పోతెరాజు, ఉప సర్పంచ్ సుకన్య నరసింహారెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు శేఖర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండలం జల్లాపల్లి అవధి గ్రామంలో తవక్కల్ ఫిష్ ఫార్మింగ్ ను టీఆర్ఎస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి ప్రారంభించారు. కోటగిరి మండలం జల్లాపల్లి అబాది గ్రామంలో సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఫిష్ ఫార్మింగ్ ఆర్గనైజర్ అహ్మద్ హుస్సేన్ భారతదేశ సైన్యంలో 20 సంవత్సరాలు దేశానికి సేవ అందించినందుకు గాను వారిని అభినందించి రిటైర్ అయి వచ్చి ఇలాంటి కొత్త రకం పంటను మొదలు పెట్టినందుకు గాను శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వ్యవసాయ రంగం ఒక్క వరిపైనే ఆధారపడి ఉంది. అలా కాకుండా ఇలాంటి కొత్త రకం నీటి పరిశ్రమ మొదలు పెట్టడంపై సంతోషం వ్యక్తపరిచి ఈ ఫిష్ ఫార్మింగ్ కొరకు ఫిషరీస్ అధికారులతో మాట్లాడి ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకొని ఎలాంటి సీడ్స్ వాడాలో మీకు వాళ్ళు తెలియపరిచేటట్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల వ్యవసాయంలో మన నియోజకవర్గం ముందుండాలని కోరారు. గవర్నమెంట్ పరంగా, ప్రభుత్వం పరంగా కాంటాలు చేసుకొని కాంటాలు ఏర్పాటు చేసుకుని కొంటుంది, కానీ అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి
కమర్షియల్ క్రాప్స్కి వెళ్తే బాగుంటుంది. రైతులు కూడా ఎవరైతే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారో, ఎవరైతే ఆదర్శ రైతులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఇతర క్రాప్స్ వేసుకోవాలా, వ్యవసాయాన్ని మనం చేంజ్ చేసుకోవాలని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వల్లేపల్లి సునీత శ్రీనివాస్, జెడ్పీటీసీ శంకర్ పటేల్, స్థానిక సర్పంచ్ వివేక్, కోఆప్షన్ ఇస్మాయిల్, మండల పార్టీ అధ్యక్షుడు ఎజాజ్ ఖాన్, ఎంపీటీసీ రాములు, జిల్లా కోఆప్షన్ సభ్యులు సిరాజుద్దీన్, గ్రామ పార్టీ అధ్యక్షుడు సికందర్, ఫిష్ ఫార్మింగ్ ఆర్గనైజేషన్ ఎక్స్ ఆర్మీ అహ్మద్ హుస్సేన్, ఇతర గ్రామాల సర్పంచ్లు, నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27న జరగనున్న విశ్వబ్రహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షునిగా మారుపాక కిషన్ను ఎన్నుకోవాలని ఆ సంఘ నాయకులు తెలిపారు. ఈ నెల 27న జరగనున్న విశ్వబ్రహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మారపాక కిషన్ను గెలిపించాలని ఆ సంఘ నాయకులు తెలిపారు. పుస్తకం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపిస్తే విశ్వబ్రహ్మణ విశ్వకర్మల అభ్యున్నతికి కృషి చేస్తానని, ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని మారపాక కిషన్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నార్త్ జోన్ పరిధిలో ఆదర్శ నగర్, నాగారం, వినాయక్ నగర్, సీతారాం నగర్లో ఎన్నికల కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వినాయక్ నగర్ పోలింగ్ బూత్ను పరిశీలించారు. కరోనా నిబంధనలతో ఈ ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. రేపు అంటే 27/3/2021 రోజున ఉదయం 8 గంటల నుంచి వెళ్ళి మధ్యాహ్నం 3 గంటల వరకు మన యొక్క విశ్వకర్మ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క నిజామాబాద్ జిల్లా ప్రతి ఒక్క విశ్వకర్మలు తమ తమ ఓటుకు వినియోగించుకొని అత్యధిక మెజార్టీతో పుస్తకం గుర్తుకు ఓటేసి ఐక్యత సంఘం ఎన్నికలు రేపు ఉదయం 8 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు ఎలక్షన్ జరపబడింది. కావున ప్రతి ఒక్క విశ్వకర్మలు భారీ సంఖ్యలో వచ్చి ఓటింగ్ వినియోగించుకోగలరని నా యొక్క మనవి. అదేవిధంగా మా విశ్వకర్మలకు నేను ఒకవేళ గెలిస్తే తప్పకుండా వారి సాధక బాధకులలో నేను. ఈ కార్యక్రమంలో తాటికొండ సదానందచారి, వడ్ల రాముచారి, శ్రీరామ్ రవిచారి, నిజామాబాద్ నార్త్ జోన్ మండల అధ్యక్షుడు సంతోష్ చారి, రేసు హనుమాన్లు చారి తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు కమిటీ సభ్యులను అర్సపల్లి యూనిక్ సంస్థ పెద్దలు ఘనంగా సన్మానించారు. శుక్రవారం నగరంలోని అర్సపల్లిలో గల యూనిక్ సంస్థ డైరెక్టర్ షేక్ వాజిద్, షేక్ మజీద్ ఆధ్వర్యంలో మాబాద్ ప్రెస్ క్లబ్ నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యులకు గత కొన్ని సంవత్సరాలుగా మిత్ర బంధుత్వం ఏర్పడిందని, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏర్పడిన ప్రతి సభ్యుడికి ఈ విధంగా సన్మానించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ జర్నలిస్టులు అహ్మద్ పటేల్తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో రైతులు సాగు పద్ధతులు, మెలకువలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ అన్నారు. ఎడపల్లి మండలం జానకంపేట క్లస్టర్లోని సుమారు 50 మంది రైతులను క్లస్టర్గా ఏర్పాటు చేసి వారికి పరంపరాగత్ కృషి వికాస్ యోజన విజ్ఞాన్ యాత్రలో భాగంగా శుక్రవారం జానకంపేట రైతు వేదిక భవన్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులు రసాయన ఎరువులకు అలవాటు పడకుండా సేంద్రియ ఎరువుల వైపు దృష్టి సారించాలని సూచించారు. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల పంట దిగుబడితో పాటు అధిక లాభాలు గడించవచ్చన్నారు. ఆర్గానిక్ ఎరువుల వల్ల భూమిని సారవంతం చేస్తుందని, భూమి బలంగా ఉంటుందని చెప్పారు. రసాయనిక ఎరువులు అధిక మోతాదులో వాడకం వల్ల పంట నష్టపోయే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ వ్యవసాయ సాగులో మెలకువలు పాటించాలన్నారు. ఇదిలా ఉండగా రైతులకు సమయానికి జీలుగా విత్తనాలు అందించాలని రైతులు అధికారులను కోరారు. రైతు వేదిక దగ్గర రైతుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ఎందుకంటే పరంపరాగత్ కృషి వికాస్ యోజన కింద మనం ఒక 50 మంది రైతులను ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసుకొని వాళ్ళు సేంద్రియం వైపు వ్యవసాయం చేయడానికి వాళ్ళకు తగిన సలహాలు, సూచనలు, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఠానా కలాన్ గ్రామ సర్పంచ్ భాస్కర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి సిద్ధిరామేశ్వర్, ఏఈఓ సప్తగిరి, క్లస్టర్ పరిధిలోని ఠానా కలాన్, వడ్డేపల్లి తదితర గ్రామాల రైతులు కమలాకర్ రెడ్డి, గణపతి రెడ్డి, మల్లేష్, మధుసూదన్ రెడ్డి, అరవింద్, స్వామి, రాజారెడ్డి, పుష్ప తదితరులు పాల్గొన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని పలువురు ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో బాల్కొండ మండల కేంద్రంలోని వినాయక్ నగర్, ఆర్మూర్ గల్లీ ప్రాంతంలో
శుక్రవారం ఎంపీపీ, జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డితో కలిసి NREGS నిధుల ద్వారా మంజూరైన 10 లక్షల వ్యయంతో కూడిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో మండలంలోని గ్రామాల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. సీసీ రోడ్లు అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక చొరవ తీసుకొని 10 లక్షలు మంజూరు చేయించారని తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని వారు తెలిపారు. నిధులు మంజూరు చేయించిన మంత్రి ప్రశాంత్ రెడ్డికి బాల్కొండ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ తెరాస మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి వెంకటేష్, తౌడ్ గంగాధర్, లింగాగౌడ్, బూస నరహరి, కన్నా పోషెట్టి, మామిడి రాకేష్, ఉప సర్పంచ్ షేక్ వాహబ్, మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, సాగర్ యాదవ్, వేంపల్లి, చిన్న బాలరాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి రైతు సొసైటీకి సహకరించి అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకు ముందుకు రావాలని సొసైటీ చైర్మన్ రేగుంట దేవేందర్ అన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో మహాజనసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పులూరు, నాగపూర్, ఆర్ఆర్ నగర్, కమ్మర్పల్లి రైతులు పాల్గొన్నారు. రైతులు వారి యొక్క అభిప్రాయం సభలో విన్నవించారు. గతంలో సోయా వేసి నష్టపోయిన రైతులకు డబ్బులు చెల్లించాలని కోరారు. పాత పద్ధతిలోనే సొసైటీ ఆధ్వర్యంలోని వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని తెలిపారు. సొసైటీ ఆధ్వర్యంలో గతంలో బకాయిలున్న వారిని గుర్తించి బకాయిలు చెల్లించాల్సిందిగా తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు రేగుంట దేవేందర్ మాట్లాడుతూ ప్రతి రైతు సొసైటీకి సహకరించి అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకు ముందుకు వెళ్లాలని కోరారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో నాగాపూర్ గ్రామంలో 5 లక్షలతో గోదాము త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అభిప్రాయాలు తీసుకొని మరి సొసైటీ ఎలా ముందుకోవాలి, మరి ఈ రైతుల సహకారంతో ఈ ఏదైతే మా రాష్ట్ర మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరి సొసైటీలను బలోపేతం చేసి మరి రైతులకు టైంకు సరిపడే విత్తనాలు కానీ ఫర్టిలైజర్ కానీ అందించి మరి రైతులకు తోడ్పడాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి మండలం ఆఫీసర్ నరసింగరావు, వైస్ చైర్మన్ అరుణ్ రెడ్డి, డైరెక్టర్లు రాజశేఖర్, తీగల హరీష్, మహేందర్, సామ నరేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలలో సరఫరా చేసే బాలామృతం పిల్లలకు ఎంతో మేలు చేస్తుందని ICDS సూపర్వైజర్ తెలిపారు. నందిపేట్ మండల కేంద్రంలోని 17 మార్చి నుండి ప్రారంభమైన పోషణ పక్వాడ అనే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నందిపేట్, వెల్మల్, ఆంధ్రనగర్ పంచాయతీరాజ్ సమావేశంలో గర్భిణీలకు, పిల్లల తల్లులకు పోషకాహారంలో పోషక విలువల గురించి అవగాహన కల్పించారు. అంగన్వాడీలలో సరఫరా చేసే బాలామృతం పిల్లల్లో ఎన్నో రకాల మేలు చేస్తుందని, వారి పోషణలో అనేక మోతాదులో విటమిన్స్, ప్రోటీన్స్ అందేలా తోడ్పడుతుందని తెలిపారు. ఖచ్చితంగా పిల్లలకు బాలామృతం తినిపించాలని అవగాహన పరిచారు. అంగన్వాడీ టీచర్లు ఈ బాలామృతంతో అనేక రకాల పిండి వంటలను చేయవచ్చని తల్లుల సమక్షంలో పిండి వంటలు చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ నాగవర్ధన్, వెల్మల్ సర్పంచ్ సాయమ్మ, ICDS సూపర్వైజర్ వాణి, ఎంపీటీసీ రాజు, అరుణ, నవనీత, అంగన్వాడీ టీచర్లు పద్మ, కవిత, మమత, నర్మద, కేశవ్, రేణుక, ఆశా వర్కర్లు, విజయలక్ష్మి, ఆయా గ్రామాలకు చెందిన వార్డు మెంబర్లు, గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఐకేపీ, సెర్ఫ్ ఉద్యోగులకు మరింత ఉత్సాహం ఇచ్చారని మహిళా ఉద్యోగులు పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల మహిళా సమైక్య భవనంలో సెర్ఫ్ ఉద్యోగుల మహిళా సంఘాలు, మహిళా మనుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత చిత్రపటాలకు ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి సెర్ఫ్ ఉద్యోగులతో పాటు మహిళా సంఘాల, మహిళా మనులతో పాటు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఆవరణలో కేక్ను కట్ చేసి ఎంపీపీ సమక్షంలో సెర్ఫ్ ఉద్యోగులు, మహిళా సంఘాల, మహిళా మనులతో స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, మండల మహిళా సంఘం అధ్యక్షురాలు, మాజీ ఎంపీటీసీ, తెరాస మండల మహిళా అధ్యక్షురాలు గజ్జల లత, ఏపీఎం ప్రమీల, సెర్ఫ్ ఉద్యోగులు మాట్లాడారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు సెర్ఫ్ ఉద్యోగులకు సైతం అన్ని శాఖల ఉద్యోగుల మాదిరిగానే పీఆర్సీ అమలు చేసి ఐకేపీలో పనిచేస్తున్న సెర్ఫ్ ఉద్యోగుల్లో, మహిళా సంఘాల VOలో, CLలో మహిళా సంఘాల, మహిళా మనులు మరింత ఉత్సాహం నింపారని,
సీఎం ఆకాంక్ష మేరకు మంత్రి ఆదేశాల మేరకు మరింత ఉత్సాహంతో తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని ప్రతి మహిళకు అందించడమే కాకుండా అభివృద్ధిలోకి తీసుకువెళ్తూ తెరాస పార్టీకి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఐకేపీ ఉద్యోగులను గుర్తించలేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత చొరవతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తమ ఉద్యోగులకు గుర్తింపును తీసుకురావడమే కాకుండా పీఆర్సీ అమలుకు కృషి చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞాభివందనలు తెలియజేశారు. గత ప్రభుత్వాలు ఏవి మమ్మల్ని గుర్తించలేదు, మాకు పీఆర్సీ పెంచలేదు. ఈ ప్రభుత్వానికి మరి కేసీఆర్ గారికి ప్రశాంత్ రెడ్డి అన్న గారికి మా ఐకేపీ కుటుంబం సభ్యులమందరం మోర్తాడ్ మండల్ కుటుంబ సభ్యులమందరం రుణపడి ఉంటామని మీ పత్రిక ద్వారా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిసి మహేందర్, తిమ్మాపూర్ శ్రీనివాస్, కమర్పల్లి రాజేశ్వర్, అంసాపూర్ శ్రీనివాస్, కంప్యూటర్ ఆపరేటర్ మోహన్ గౌడ్, రవి, వేల్పూర్, సిసి ప్రకాష్, మండల వివోలు, సిఏలు పాల్గొన్నారు. జాతీయ స్థాయి ట్రాక్ సైక్లింగ్ పోటీలకు కె యశ్వంత్ కుమార్ ఎంపికయ్యాడని జిల్లా సైక్లింగ్ సంఘం కార్యదర్శి విజయకాంతరావు తెలిపారు. ఈ నెల 27 నుండి 31 వరకు హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో సైక్లింగ్ వెలోడ్రోమ్లో జరగబోయే 72వ సీనియర్, 49వ జూనియర్ మరియు 30వ సబ్ జూనియర్ జాతీయ సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు నిజామాబాద్ జిల్లాకు చెందిన కె యశ్వంత్ కుమార్ అండర్ 18 బాలుర విభాగంలో ఎంపిక చేయడం జరిగిందని, ప్రస్తుతం కె యశ్వంత్ కుమార్ ట్రాక్ విభాగంలో హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణలో ఉన్నారన్నారు. కె యశ్వంత్ కుమార్ జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపిక పట్ల రాష్ట్ర సైక్లింగ్ సంఘం అధ్యక్షులు వి మల్లారెడ్డి, కార్యదర్శి దత్తాత్రేయ, అంతర్జాతీయ సైక్లిస్టులు మరియు శిక్షకుడు మ్యాక్స్వెల్ ట్రివర్, జిల్లా సైక్లింగ్ సంఘం అధ్యక్షులు జీవి కృపాకర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి మరియు జిల్లా సంఘం కార్యదర్శి విజయకాంతరావు, ఉపాధ్యక్షులు రాజ్ కుమార్ సుబేదార్, టి సూర్యప్రకాష్, రెజ్లింగ్ సంఘం కార్యదర్శి నరసింగరావు, సంయుక్త కార్యదర్శి దివాకర్ రావు, రాకేష్ కుమార్, నరేష్ కుమార్, దుర్గమల్లేష్, రవి, శరత్ కుమార్ గౌడ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలు ఎవరూ చేయకూడదని, తప్పనిసరిగా టీఎస్బీ పాస్ ద్వారానే పర్మిషన్ తీసుకోవాలని ఇరిగేషన్ ఏఈ లింబాద్రి తెలిపారు. భీమ్గల్ మండల కేంద్రంలో పురపాలక కార్యాలయంలో శుక్రవారం టీఎస్బీ పాస్పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఎస్బీ పాస్ అక్రమ నిర్మాణం కూల్చివేత టీం సభ్యులు డిప్యూటీ తహసీల్దార్ వినోద్ కుమార్, ఇరిగేషన్ ఏఈ లింబాద్రి, ఆర్ఎన్బి ఏఈ నర్సయ్య, ఎస్ఐ చిరంజీవి, ఫైర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలు ఎవరూ చేయకూడదని, తప్పనిసరిగా టీఎస్బీ పాస్ ద్వారానే పర్మిషన్ తీసుకోవాలని కోరారు. పట్టణంలో ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే అక్రమ నిర్మాణాల కూల్చివేత టీం సభ్యులు కూల్చివేయడం జరుగుతుందని తెలిపారు. తప్పనిసరిగా అనుమతి తీసుకున్న తర్వాతనే నిర్మాణాలు చేపట్టాలన్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం జరిమానాతో పాటు కూల్చివేయడం జరుగుతుందని తెలిపారు. పట్టణంలోని బాపూజీ నగర్లో అక్రమంగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత టీం వారు పరిశీలించారు. తప్పనిసరిగా మున్సిపల్ అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతి లేనిచో కూల్చివేయడం జరుగుతుందని టీం సభ్యులు తెలియజేశారు. ఎలాంటి అయితే ఇర్రెగ్యులర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయా, పర్మిషన్స్ లేకుండా కడుతున్నారా అన్న దానిపైన ఎలాంటి మాకు కాంప్లైంట్స్ వస్తే మేము టీం వచ్చి ఆ స్పాట్కి వచ్చి మేము ఖచ్చితంగా వాళ్ళ పర్మిషన్ ఉందా లేదా అని చూసి వాళ్ళ పర్మిషన్ ఉంటేనే మీరు కట్టుకోవాలని చెప్పి మేము వాళ్ళకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో ఏఐకేఎంఎస్ మరియు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో భారత్ బంద్ను నిర్వహించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసనకు 4 నెలలు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ భారత్ బంద్ను భీమ్గల్లో నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేఎన్ఎన్ రాష్ట్ర కార్యదర్శులు భాస్కర్, రాజేశ్వర్ మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు శాంతియుతంగా ధర్నా చేస్తున్నారని, ఆయన కేంద్ర ప్రభుత్వం రైతుల ఆందోళనను పట్టించుకోవడం లేదని, అంతేగాక ప్రజలపై తీవ్రమైన ఆర్థిక దోపిడీ ఉంటుందని, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని అన్నారు. మరియు జాతీయ విద్యుత్ బిల్లు ఉపసంహరించుకోవాలని, ఇప్పటికే ప్రైవేటీకరణ చేసిన అన్ని సంస్థలను ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని అన్నారు. బీజేపీ కుట్రతోటి ఎర్రకోట పైన రైతు జెండా ఎగిరిందని చెప్పేసి భగ్నం చేయడం కోసం కూడా చేసిన రైతులు వెనక్కి పోలేదనేటువంటిది మనం చూడడం జరిగింది. ఈ నేటికి 4 నెలలు పూర్తయినాయి. దీనిలో భాగంగా జిల్లా కార్యదర్శి జిలకర నర్సయ్య, మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి అల్తాఫ్, కిషన్, అశోక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వినాయక్ నగర్లో గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ముదిరాజ్ కులానికి చెందిన జలగం లక్ష్మి తన సొంత ఖర్చులతో శ్రీనగర్ కాలనీలో భూలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారని ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు యాసడ నర్సింగ్ ముదిరాజ్ సంఘ సభ్యులు తెలిపారు. జలగం లక్ష్మి ఆలయం నిర్మించడమే కాకుండా ప్రతి సంవత్సరం అన్నదానం సైతం నిర్వహిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణదాత అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న జలగం లక్ష్మి అనే మహిళను జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నర్సింగ్, ముదిరాజ్ సంఘం సభ్యులు, కుల సంఘ సభ్యులు ఆమెకు పూలమాల వేసి శాలువా కప్పి మెమంటో అందించి ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ యొక్క గుడిని కూడా ఆమె సొంత ఖర్చులతో నిర్మించబడడం చాలా హర్షణీయం. మరి ఒక మహిళ అయి ఉండి మహిళా సోదరిమని మరి తన సొంత డబ్బులతో ఈ యొక్క గుడిని కట్టడం చాలా ఆమె యొక్క అదృష్టభావంగా భావిస్తున్నాను. గ్రామంతో పాటు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గ్రామ పెద్దలు గ్రామ దేవతల పండుగను ఘనంగా నిర్వహించారు. మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో గ్రామ దేవతల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలతో పాటు గ్రామ ప్రజలు పాల్గొని భక్తి శ్రద్ధలతో గ్రామ దేవతలకు పూజలు చేశారని సర్పంచ్ పరసదేవన్న తెలిపారు. 26 ఏళ్ల తర్వాత ఈ పండుగ ఇప్పుడు నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోతరాజుల విన్యాసాలు గ్రామస్తులను ఆకర్షించాయి. నూతనంగా రూపొందించిన గ్రామ దేవతల విగ్రహాలను గ్రామంలో గ్రామస్తులు ఘనంగా ఊరేగించి ప్రత్యేక పూజలు చేశారు. కరోనా లాంటి మహమ్మారి నుండి గ్రామస్తులను రక్షించాలని గ్రామస్తులు వేడుకున్నారని సర్పంచ్ పరసదేవన్న తెలిపారు. రేంజల్ మండలంలోని నీలా గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో విండో అధ్యక్షులు ఇమ్రాన్ అధ్యక్షతన మహాజన సభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మరియు విండో డైరెక్టర్లు పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ముఖ్యంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అలాగే గతం నుండి ఉన్నటువంటి మొండి బకాయిల రుణాలు ఓటీఎస్ కింద రుణాలను కొట్టివేయాలని, అలాగే గతంలో జరిగిన అవకతవకలు చేసిన వ్యక్తి నుండి తిరిగి డబ్బులను వసూలు చేయాలని తీర్మానించారు. అలాగే జమ ఖర్చులపై సభలో చర్చించారు. ఈ కార్యక్రమంలో విండో డైరెక్టర్లు ఆకాష్, ఇమ్రాన్, కలీం బేగ్, కార్యదర్శి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న సంజయ్ రావుపై జిల్లా ఉన్నతాధికారులు వేటు వేశారు. తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో వీఆర్ఏతో నియామకాలతో పాటు పలువురు భూములను, స్థలాలను, ప్లాట్లను ఇతరులకు కేటాయించడమే కాకుండా పలువురు అనేకమైన ఆరోపణలు ఆర్మూర్ తహసీల్దార్ సంజయ్ రావుపై రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేసి బాధ్యుడిగా నిర్ధారణ కావడంతో టీ ప్రమోట్ చేస్తూ ఉప తహసీల్దార్గా వేటు వేశారు. గతంలో నిజాం సాగర్ మండల తహసీల్దార్గా విధులు నిర్వర్తించిన రావు పలు తప్పిదాలు చేయడం వల్ల విచారణ చేపట్టి డీ ప్రమోట్ నమోదు చేసినట్లు జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు. ఆర్మూర్ తహసీల్దార్ సంజయ్ రావు డీ ప్రమోట్ చేయడం వల్ల మండల వాసులు, బాధితులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను రెంజల్ సర్పంచ్ పాషా ప్రారంభించారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో గల ఇందిరమ్మ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను సర్పంచ్ ఏకర్ పాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ నిధుల కింద 5 లక్షల రూపాయల నిధులతో ఇందిరమ్మ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. తమ గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే షకీల్తో పాటు ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ హైమద్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. కుమారుడి ప్రాణాలను కాపాడనంటూ సోషల్ మీడియా ద్వారా కుటుంబ వాసులను, స్నేహితులను దోమకొండకు చెందిన బాలరాజు వేడుకున్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో నేడు నాగరపు బాలరాజు తన కుమారుడైన సూర్యతేజ ఆరోగ్యం బాగా లేకపోవడంతో కామారెడ్డి హాస్పిటల్కు తీసుకుపోవడంతో కిడ్నీల ప్రాబ్లం ఉందంటూ అక్కడి నుండి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్కు తరలించగా కిడ్నీ ఇవ్వడానికి కుమారుడి తల్లి అయిన లక్ష్మి ముందుకు రావడంతో ఆ కిడ్నీ మార్చడానికి సుమారు 9 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని కిమ్స్ హాస్పిటల్ వారు తెలపగా పేదవాళ్ళైనటువంటి వీరు డబ్బు లేకపోవడంతో సోషల్ మీడియాను ఆశ్రయించారు. అదేవిధంగా వారి యొక్క స్నేహితులను, బంధువులను సహాయం కోరారు. దీనికి తండ్రి బాలరాజ్ స్నేహితులు ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. తండ్రి ఏడుస్తూ తన కుమారుడిని కాపాడడానికి దాతలు ముందుకు వచ్చి తగినంత సహాయం చేయగలరని కోరారు. కిడ్నీలు మార్పిడి చేయాలి, దానివల్ల 9 లక్షల దాకా ఖర్చు అవుతుందని నేను చెప్పాడు. కానీ ఆ 9 లక్షలు పెట్టే స్థోమత మాకు లేదు కనుక మా భార్య కిడ్నీ ఇస్తా అని లక్ష్మి గారు కిడ్నీ మార్పిడికి కిడ్నీ ఇవ్వగలదని ఒప్పుకున్నది. కానీ దానికి ఖర్చు 9.5 అవుతుందని చెప్పిండు. మేము బతిలాడి 9 లక్షలన్నర ఖర్చు అవుతుంది అన్నారు.
మేము ఇప్పటిదాకానే కష్టపెట్టాము, కానీ అంతా పెట్టే స్థోమత లేక మేము సోషల్ మీడియా ద్వారా వాళ్ళకి పెట్టాము ఇంతకు ముందుకి. కానీ మీరు కానీ ఇక్కడ దొంగల తరఫున మన చుట్టుముట్టు గ్రామాల నుంచి సహాయం అందిస్తున్నారు. అదేవిధంగా అందరూ అందించి నా కొడుకును నాకు కల్పగారని బతికించగలని నా యొక్క. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ కంపెనీల కోసమే పాలన సాగిస్తుందని బీఎల్పీ కన్వీనర్ సుధాకర్ అన్నారు. ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా ఏఐకేఎస్సీసీ పిలుపు మేరకు బహుజన రైతు కూలీ సంఘం నాయకులు ఆర్మూర్లో భారీ ర్యాలీ నిర్వహించి దుకాణ సముదాయాలను మూసివేయించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ ప్రజల రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల కోసం పనిచేయడం సిగ్గుచేటని, ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల పక్షాన ఆలోచించి వ్యవసాయ వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఢిల్లీ దాకా ఎట్లయితే నరేంద్ర మోడీ ఇవాళ విరవీగుతున్నాడో ఆ నరేంద్ర మోడీని గద్దెదించేదాకా మేము నిద్రపోవమని చెప్పేసి మా బహుజన రైతు సంఘంగా మేము ఆయనను. ఈ కార్యక్రమంలో బీఎల్పీ, బీఎల్టీయూ, బహుజన రైతు సంఘాల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ మేరకు ఏఐకేఎస్సీసీ పిలుపు మేరకు ఆర్మూర్ బంద్ను నిర్వహించారు. భారత్ బంద్లో భాగంగా ఆర్మూర్ పట్టణ వామపక్ష పార్టీల నాయకులు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ దుకాణాలు, వ్యాపార సముదాయాలను మూసివేయించారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడానికి మోడీ ప్రభుత్వం 3 వ్యవసాయ వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిందని, వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకోవాలని ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా ఏఐకేఎస్సీసీ పిలుపు మేరకు నేడు భారత్ బంద్ కార్యక్రమం విజయవంతమైందన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం స్పందించి వ్యవసాయ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని, లేదంటే రానున్న కాలంలో కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి దేశ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 100 రూపాయలు పెట్రోల్ చేయడం జరిగింది, వంట గ్యాస్ 1000 రూపాయలు చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు నిత్యావసర సరుకుల ధరలన్నీ కూడా పెరిగిపోయినాయి. ఇవి కాకుండా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళకి ఈరోజు అప్పనంగా అప్పచెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమంలో వివిధ వామపక్ష పార్టీల నాయకులు, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఇంటి నిర్మాణాలు చేసే ప్రతి ఒక్కరూ నూతన చట్టంలోని నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ శైలజ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో టౌన్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ శైలజ మాట్లాడుతూ మున్సిపల్ అనుమతి పొందిన వారు అనుమతి పొందిన ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టాలన్నారు. మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణాలు చేపట్టినట్లయితే కూల్చివేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం అనుమతులు ఇవ్వడం జరుగుతుందని, వచ్చే మంగళవారం నుంచి పట్టణంలో టౌన్ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు ఇంటి నిర్మాణాలు పరిశీలించి అనుమతులు లేని వాటిపై చర్యలు తీసుకుంటారని తెలిపారు. టీఎస్బీ పాస్లో అనుమతులు ఇవ్వాలి అని అంటే ప్రతి ఒక్కరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఎట్టి ఇంటి నిర్మాణం అనేది అనుమతి లేకుండా చేపట్టరాదు. ఒకవేళ పర్మిషన్ లేకుండా ఇల్లు నిర్మాణం చేపట్టినట్లయితే దానికి అనుమతి ఇవ్వబడదు. మరియు నిర్మాణానికి సంబంధించి ఏదైతే మీరు సెల్ఫ్ సర్టిఫికేషన్ స్వీయ ధృవీకరణ పత్రం ఇస్తున్నారు కాబట్టి దాని ప్రకారమే మీరు ఇంటి నిర్మాణం అనేది చేపట్టాలి. ఈ సమావేశంలో పట్టణ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు డిప్యూటీ తహసీల్దార్ వినోద్ కుమార్, ఎస్ఐ యాదగిరి గౌడ్, ఆర్ఎన్బి ఏఈ నర్సయ్య, ఫైర్ అధికారి శ్రీశైలం, టీపీఎస్ రాజేష్, పంచాయతీరాజ్ ఏఈ నితీష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ప్రముఖ వైద్యులు డాక్టర్ అఖిలేష్ ఇటీవల మృతి చెందడంతో వారి సతీమణి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సవితను పీఎంపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిల్లా సాయిబాబా, జిల్లా అధ్యక్షులు ఆర్ భాస్కర్ రాజు పరామర్శించారు. వారి వెంట రాష్ట్ర కోశాధికారి భోజన్న, జిల్లా కార్యదర్శి సత్యపాల్, సాంబశివరావు, శ్రీనివాస్, కృష్ణంరాజు, మల్లేశం, గంగాప్రసాద్ వీరంతా పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తమ పాలనను 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు ఉద్యోగ ప్రకటన ఇవ్వడం లేదంటూ భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు గురువారం బీర్కూర్ మండల కేంద్రంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల నాయకులు విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగ ప్రకటన ఇవ్వనప్పటికీ ఉద్యోగం చేస్తున్న వారి వయో పరిమితి పెంచడం తగదన్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో ఎంపీటీసీ 1 పరిధిలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో
5 లక్షల నిధులతో సీసీ రోడ్ల పనులను ఎంపీపీ డీకొండ హరిత శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జక్కం చంద్రకళ బాలకిషన్, ఎంపీటీసీ 2 మరియు సతీష్, మండల కోఆప్షన్ అక్బర్ ఖాన్, ఆర్గుల్ చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్ విధించాం, నిరుద్యోగ భృతి తప్పకుండా ఇచ్చి తీరుతాం, శాసనసభలో సీఎం కేసీఆర్. ఏ ప్రాంతంలో అయితే రోడ్లు అభివృద్ధి చెందుతాయో ఆ ప్రాంతం బాగుంటుంది. గత 6 ఏళ్లలో రోడ్ల అభివృద్ధికి 20,564 కోట్లతో పనులు చేపట్టాం, శాసనసభలో మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఉమ్మడి జిల్లాలో వామపక్షాల బంద్ పాక్షికం, పలువురిని అరెస్టు చేసిన పోలీసులు, పెద్ద ఎత్తున నిరసన. పదిహేనవ ఆర్థిక సంఘ మార్గదర్శకాల విడుదల పట్ల హర్షం, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ధన్యవాదాలు తెలిపిన జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు. సొసైటీ చైర్మన్లకు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ అమలయ్యేలా చూడాలి. డీసీసీబీ సమస్యలపై రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్కు వినతి పత్రం సమర్పించిన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సోషల్ మీడియా ద్వారా వివరించాలి. తొమ్మిది రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలు హుందాతనాన్ని ప్రతిబింబించాయి. శాసనసభ మండలి సమావేశాల అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఎస్ఆర్ఎస్పీ జల విద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి. 9 ఏళ్ల క్రితం నమోదైన రికార్డును తిరగరాస్తూ అంతకంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL. స్టే హోమ్, స్టే సేఫ్.